राजा रामचंद्र महाराज के श्री रामचंद्र महाराज के गणेश महाराज के तम्बू घंटे तम्मी घंटे मुगंटे सामुलंटे मुगंटे सामुलंटे నామదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరాత తనయ మరుని మరవనయ్య 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 ఏమగంటి స్వాములంటే పరమ పురుష పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా గరుడ గమన భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా. ఏ పేరు మీ పేరు? అసలు పిలిచిపెట్టి వశిష్ఠ మహారాజు మునీశ్వరుడు. ఏం చేస్తారు మీరు? అడవులలో తపస్సు చేసేవాళ్ళు కుమారులకు విద్య బోధన చెప్పడానికి పిలువరన్నాను. మా చక్కగా మనకు వచ్చేదే చక్కగా మా విద్య బుద్ధి సరే ఇప్పుడు ఏడిపోతాం మనం అయోధ్య పురిపట్నం పోదాం. శ్రీరామచంద్ర మహారాజుకి రామ 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 సీత రామ 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 సీత రామ సీత రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ సౌరీ రామ 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 సీత రామ 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 సీత వాసుదేవ సౌరీ రామ. విశ్వామిత్రుడ విమల చరిత్రుడ రయ్యలకు రెత్తున్నదయా చరిత్రుడ శాపతకు రెత్తున్నదయా విశ్వామిత్రుడ విమల చరిత్రుడ రయ్యలకు రెత్తున్నదయా విశ్వామిత్రుడ విమల చరిత్రుడ శాపతకు రెత్తున్నదయా. ఇప్పుడు నన్ను చెప్పాడా? ఇప్పుడు ఉప్పు తక్కువ కారం ఎక్కువ గట్ట గట్టనే ఉన్నదయా జుట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ గట్ట గట్టనే ఉన్నదయా. రాజా రామచంద్ర భగవానికి వర్షాపుల గుర గురించి అడుగునా చెప్పాడా? శ్రీరామచంద్ర మహారాజుకి ఇప్పుడు కొలాసితం సరస్వతి శివాయ కొలాసితం సరస్వతి రామ శివాయ కొలాసితం శివాయ కొలాసితం. ఎవరు చెప్తాను చదువు ఇప్పుడు నీకేనా? దశరథుడు కుమారుడు ఇప్పుడు మన కుమారుడు రామాయణ చెప్తాను. విశ్వామిత్రుడు వెనువెంబడి పంపించదు కదా, ఏం భయం లేదు. ఇప్పుడు రాములను లక్ష్మణులను విశ్వామిత్రుల వారి వెంబడి పంపి వాళ్ళకి ఏం భయం లేదని చెప్తాను. పంపిమాట నీ మాట మీకెళ్ళి గురువు గారు గురువు చెప్పింది కాబట్టి పంపిద్దాం. సరే గురువర్య నీవు అనువిధంగానే పంపించదారు. విచంద్రమ్మ నా కుమారులా నీకు పంపగలను కదా. నాయనలారా మన గురువు
పూజకు వశిష్ఠ మహర్షి ఈ విశ్వామిత్రుని ఎంబడి తన యాజ్ఞము కాపాడుట కొరకు మిమ్మల్ని కోరినాడు. అయితే విశ్వామిత్రుల వారు యజ్ఞం చేస్తుంటే ఆ రాక్షసులు వచ్చి జడగొడుతుర్రట. వారి మునీశ్వరుల యాగం కాపాడడానికి ఈ లక్ష్మణుడు మిమ్మల్ని కోరినాడు. కావున మీరు పోయి ఆ విశ్వామిత్రుని యాగమును భంగము చేయు వారులను నశింపజేసి వారి యాజ్ఞం సంపూర్ణం చేసే బాధ్యత మీ ఇద్దరిది. నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాను ఈ వరులను ఇచ్చేదాము ఈ బాలులను ఇచ్చేదాను ఈ వరులను ఇచ్చేదాము ఈ బాలులను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాను ఈ వరులను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాము ఈ రాజులను. ఏకేశ్వర, నా కుమారులను నేను వెనువెంబడి పంపుతున్నాను, కానీ నా కుమారులను నాకు మళ్ళీ అప్పచెప్పవాలని కదా. వశిష్ఠ మహారాజ్ కి జై. వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగమనేను చల్లగాను సరసముతో నల్లగాను తరసముతోను ఉండు నీవు ఉల్లాసమున ఉండు నీవు ఉల్లాసముగా మళ్ళీ వచ్చడం మరొక మేము మళ్ళీ వచ్చడం మరొక నేను మళ్ళీ వచ్చడం మరొక మేము మళ్ళీ వచ్చడం మరొక నేను రామ రామ జై జై రామ 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 జై జై రామ జై జై రామ జానకి రామ రామ జానకి రామ. ధరణి తాటగిరి వరుసత వచ్చింది ధరణి తాటగిరి వరుసత వచ్చే హరవర యోధుల మరువక తుంచెద హరవర యోధుల మరువక తుంచెద విరము తోడవని కరములు పట్టే విరము తోడవని కరములు పట్టే వచ్చెను రామాయిచ్చట తాటగి వచ్చెను రామాయిచ్చట తాటగి వచ్చెను చక్కగా దారే వచ్చెను రామాయిచ్చట తాటగి వచ్చెను మనసును చక్కగా దారే జై. ఎట్లు కొట్టుడు యశ్వరనేను ఎట్లు కొట్టుడు యశ్వరనేను ఎట్లు కొట్టుడు యశ్వరనేను ఎట్లు కొట్టుడు యశ్వరనేను నూతన మానము ఖ్యాతిగా బట్టి నూతన మానము ఖ్యాతిగా బట్టి నూతన మానము ఖ్యాతిగా బట్టి నూతన మానము ఖ్యాతిగా బట్టి ఎట్లు కొట్టుడు యశ్వరనేను నూతన మానము ఖ్యాతిగా బట్టి ఎట్లు కొట్టుడు యశ్వరనేను నూతన మానము ఖ్యాతిగా బట్టి పనతిని కొట్టుట పాపమదంటే ఎట్లు కొట్టుడు యశ్వరనేను నూతన మానము ఖ్యాతిగా బట్టి భోగాలు భోగాలు
వాళ్ళని చంపిన పాపం దొరుకుతాయి. నేను సంపను కదా స్వరం బట్టి కుదండి. జై అన్న భోగాలే భోగాలే పాతకి రక్కసి పరసి జాకి పాతకి రక్కసి పరసి జాతే సురలను బట్టి బాధలు పెట్టే తిరిగొట్టు కొట్టు విరామ కోమల దామ రామ 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 సీత శక్తి మహారాజుకి మానము వాటెల బాగు మానము వట్టెల పాటిని ఒట్టెల పానము బట్టెల బాగు ఒట్టెల పానము బట్టెల బాగు ఒట్టెల రక్కసి బట్టెల రణమరించెల రక్కసి బట్టెల రణమరించెల ధిక్కరించి నేనెక్కడ దొంచెల ధిక్కరించి నేనెక్కడ దొంచెల పానము బట్టెల బాగు ఒట్టెల ప్రజారామచంద్ర మహారాజుకి శక్తి మహారాజుకి రక్తసి నీ భానం నిన్ను దిశను చూడు యమపురముకు పంపించింది. శంకర్ మహారాజ్కి ఎంత మాటలు ఒక పూట మేతకు కావురా ఎంత మాటలు ఏలనురా ఒక పూట మేతకు కావురా ఇంత మాటలు ఒక పూట మేతకు కావురా ఎంత మాటలు ఏలనురా ఒక పూట మేతకు కావురా పంట మాడిన వదలన్నా నా దంతము కంటరు ఇద్దరురా వంట మాడిన వదలను రామ దంతము కర్తరు ఇద్దరురా పంట మాడిన వదలను నా దంతము కందరు ఇద్దరురా పంట మాడిన వదలను రామ దంతము
దుర్వాసి పూర్వపు జింతుల దుర్వాసి నిములసి చింతులకాసే పూర్వపు జింతుల దుర్వాసి నిములసి చింతులకాసే పూర్వపు జింతుల దుర్వాసి నిములసి చింతులకాసే జింతుల దుర్వాసి నిములసి చింతులకాసే పూర్వపు జింతుల దుర్వాసి నిములసి చింతులకాసే మురువకు ముదితముగానే చెరను మేయ శోధించితిగా మురువకు ముదితముగానే చెరము శోధించితిగా పారల విలువ సరివేగా ఏ పాటకి నీ వాడవాలని గుర్తుంటున్నాను. తండ్రి బలలే బందుక తింటే ఏమంటి మాటలు నే వింటే తండ్రి బల బందుక తింటే ఏమంటి మాటలు వింటే తండ్రి బందుక తింటే ఏమంటి మాటలు నే వింటే తండ్రి బల బందుక తింటే ఏమంటి మాటలు వింటే గుండు వచ్చరా మీ వంటే గుండు వచ్చరా నీ వంటి గుండు వచ్చరా మీ వంటే గుండు వచ్చరా నీ వంటి కడపట్టి రిందరా నీ వంటి గుండు వచ్చరా నీ వంటి పడబోతే గుండు గుండు పొందు పొందు ఎప్పుడముల గండు నన్ను చూసి భయపడి ఏదైనా సాగినను విడిచిపెట్టేదాను శంకర్ మహారాజుకి మనుజనాథ నీవు నాదు మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా కనము గాను తుంచెదాను కక్కునండి పుట్టుడు కనము గాను తుంచెదాను కక్కునండి నిప్పుడు కను చేత పూరి నీరు మందు వేతురా కను చేత పూరి నీరు మందు వేతురా విజయ నమ్ముకోర వారి నిప్పుడు విజయ నమ్ముకోర వారి నిప్పుడు శంకర్ మహారాజ్కి మహారాజుకి కాసి నిన్ను బట్టి బట్టి నేను రణములోన వశిష్ఠ మామునికి
ఏయ్. ఓ రాఘవ ఆ. ఎదురాపురం పోదాం గాలి నందన పొలము గక్కులని మౌని గాలి నందన పొలం గ్రక్కునని గుడు మౌని గాలి నందన పొలం గక్కులని మౌని గాలి నందన పొలం గ్రక్కునని గుడు మౌని గాలి నందన పొలం సంత సంగునాయతి వరసివరా గాలి నందన పొలం గ్రక్కునని గుడు మౌని గాలి నందన పొలం గ్రక్కునని గుడు మౌని గాలి నందన పొలం ఈ శిరచాప నువ్వు తాకినంతలో చక్కని సిరియాయి ఉన్నది కదా దీని కారణమే అవధిషి ఏయ్, చేదయు శాపము వాదిల శీఘ్రముగాను రాజశీలయు శాపము అదిల శీఘ్రముగాను రాజశీలయు శాపము అదిల శీఘ్రముగాను రాజశీలయు శాపము శాప విమర్శలు ఏమంటున్నావా? ఉలవశిష్టి మహారాజుకి ఏలగలిగెను శాపమెవ్వరికి మౌని ఏలగలిగెను శాపం బాలకర్మయవరి వశము కానరాములు స్వామి కర్మవరి వశము కానరాదుగా ఏలగలిగెను శాపమెవ్వరికి మౌని ఏలగలిగెను శాపమెవ్వరికి మౌని ఏలగలిగెను శాపం ఓ విజయమ్మ ఆమెకు శాపము ఎవరికి తెలుసు వశిష్ఠ మహారాజ్ భక్త శాపము శాపము చేతులు కలియుండెను రామ శాపము చేతులు భక్త శాపము చేతులు కలియుండెనాయ రామ భక్త శాపము చేతులు చేతులు కలియుండెనాయ రామ భక్త శాపము చేతులు భక్త శాపకు గౌతముని శాపం ఓ రాజా ఇక నీ భర్తతో కాలం గడుపును నీ భర్త ఇప్పుడు హిమాలయ పర్వతంలో భగం చేస్తున్నావు అక్కడికి నేను పొమ్ము దండమయ విశ్వాంబర దండమయ పుండరీకాధర నేత్రహరి దండమయ కరుణానిధి దండమయ విభుయముడు దండము కృష్ణ శ్రీరామచంద్ర మహారాజుకి నిధిలా పులివాకుడను నానా మన జనకుడను 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 నానా మన జనకుడను నయమూత వినరయ్యా నానా మన జనకుడను నయమూత వినరయ్యా నయమూత వినరయ్యా నయమూత వినరయ్యా ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన హరిపాదాదుల సాక్షి కరము నా మోదుమయా హరిపాదాదుల సాక్షి ఓ మహాప్రభు ఇదే 10,000 వందనములు. అలగవద్దును మీ నామధేయం పోయేది, మీ పురం పోయేది, మీరు ఇప్పుడు ఏడిపోతుర్రు, మీ సవిస్తారం మొత్తం మాకు తెలుపుడు. నా నామం జనకుడందు మీ నామధేయం అనగా జనకుడు జనక మహారాజు. ఇప్పుడు ఎక్కడికి పోతురా?
మిథిలాపురం పోతుంది. మిథిలాపురం పోతుంది. అవును. మీకు సంతానం అట్లా ఏమైనా ఉందా? ఉన్నది. నలుగురు బిడ్డలు. మీకు నలుగురు బిడ్డలు. సీత, ఊర్మిళ, శతకీర్తి. ఇప్పుడు మీరు పట్టణం పోతుందా? మిథిలాపురం పట్టణం పోతుంది. సరే, పట్టణం పోయినా చెప్పేది ఉందా మాకు? సీత స్వయంవరం చేయాలి. ఇప్పుడు మీకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. మీ నలుగురు కుమార్తెలు యుక్త వయసుకు వచ్చిర్రు కావున పెళ్లికి వచ్చిర్రు కాబట్టి వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళతో విచారం చేసి మీరు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే దానికి మమ్మల్ని స్వయంవరం ఏర్పాటు చేయమంటారా? అచ్చా, ఇప్పుడు మన దేశం కాకుండా పక్కపొంటి రాజ్యాలలో మమ్మల్ని పంచగలిచి రమ్మంటారు. ఏది సీతా మిథిలాపురం ఉంది. మీరు వచ్చి శివుని వీళ్ళు ఎవరైనా విడిచినతో వాళ్ళకు ఆ సీతాదేవి నుంచి వివాహం చేయబడుతుందని మేము పోయి పత్రికలిచ్చి స్వయం తాడి రమ్మంటారు. సరే, అలాగే ప్రభు. శ్రీ రజా రామచంద్ర భగవానికి శంకర్ భగవాన్ కి శుక్లాం పరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మాకం గజానన మహానిశం అనేకదంతం భక్తానాం ఏకదంత రజా రామచంద్ర భగవానికి జయ శ్రీరామచంద్ర మహారాజుకి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం జయ శ్రీరామచంద్ర మహారాజుకి పూర్వపు లంకల జన్మించిన నా నామము సీతాయందుడు తెలియా పూర్వపు లంకల జన్మించిన నా నామము సీతాయందుడు తెలియా గంగా నదిలో నడిచే చెలియా గంగా నదిలో నడిచే చెలియా గంగా నదిలో విడిచిన చెలియా గంగా నదిలో విడిచే చెలియా జనకుడు నదిలో స్నానము
మహారాజుకి శ్రీ రాజా రామచంద్ర భగవానికి ఓహో చెల్లి అలా ఓహో దేవికి ఇదే 10,000 వందనం ఉండగా వస్తుంది భువనములకు మాతను గనుడి సీతను వినుడే సీతను వినుడి పూజాత త్రిభువనములకు మాతను గనుడి లంకలోన పుట్టినాను జనకు నింత పెరిగినాను జనకు నింత పెరిగినాను జనకు నింత పెరిగిన ఈ జగమంతా వెదసినాను సీతను పూజాత త్రిభువనములకు మాతను గనుడి భూదేవి కూతురును బహుమతి మంతురాల భూదేవి కూతురును బహుమతి మంతురాల బహుమతి మంతురాల అవతారమెత్తెదాను అసురుల కొరకాయి అసురుల కొరకాయి సీతయను నామను నా శీఘ్రముగా వెలసినాను పూజాతా త్రిభువనములకు మాతను గనుడి యా శ్రీరామ్ ఇంకా ఏమైనా మీ సంస్కారం తెలిపేదిన్నా నమస్కారం ఇంతే కదా మీ తండ్రి గారి నామధేయము నా తండ్రి గారు నామధేయము జనక మహారాజు జనక మహారాజా జనక మహారాజు మీ నామధేయము సీతాదేవి సీతాదేవి అన్నారు కదా ఎక్కడికి పోతున్నారు మా తండ్రి అయిన జనకర మహారాజు దగ్గరికి ఆ మిత్ర పట్టణము మీ తండ్రి గారి వద్దకు కూర్చుంటారు. వెళ్తున్నారు కదా ఆ, తల్లి గజన విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది
అమలాపురం పట్టణంలో ఆ జనక మహారాజు గారి పుత్రికలైనటువంటి ఆ సీతాదేవి శతకీర్తి ఊర్మిళకు స్వయంవరం ఏర్పాటు చేసినారు కావున ఈ దేశాల రాజులు వచ్చి ఎవరే గాని ఆ సీతాదేవి స్వయంవరంలో ఆ శివుని విల్లు వచ్చిన వారికి ఆ సీతాదేవిని ఇచ్చి కళ్యాణం చేస్తారని సెలవిచ్చినారు. కావున దేశాల రాజులు వచ్చి ఆ స్వయంవరకు హాజరు కాగలరు. ఓం శివ శంకర పాప భయంకర 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 పార్వతీయమురాయే శంభో పార్వతీయమురాయే శంభో ఓం శివ శంకర పాప భయంకర పార్వతీయమురాయే శంభో బోలో శంకర్ మహారాజ్ కి జై బోలో దేవత లంకా త్రిపురన్ రవాణ సురుడన్ శంకర భక్తక లంక చరిత్రుడ లంకాధిపుడన్ రవాణసురుడన్ శంకర భక్తుడ లంక చరిత్రుడ లంకాధిపుడన్ రవాణసురుడన్ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకులేఖనవి చంద్రవంశముల పింకమనకి నిశ్శంకతను పింకమనకి నిశ్శంకతను బాగలు 20,000 పోతులో శౌర్యమాత లక్షలు 10,000 బాగలు 20,000 పోతులో శౌర్యమాత లక్షలు 10,000 కార్య సాధకులు ధైర్యమదుగ సంకర్య శరీరులు ఆర్య సంపదులు రవాణ చూడలు దేవాంతర బలలు దవాంతమున చెరబట్టితిరా దవాంతమున చెరబట్టితిరా గణపతి పుష్పం కరగొండిరా గణపతి కన్నాలు సంపన్నుడా గణ సంపన్నుడా సంపన్నుడా బోలో శంకర్ మహారాజ్ జై బోలో దేవత ఆ ప్రభు రాజా మల్లచ్చ జనక మహారాజ్ మనకు పత్రిక పంపియున్నానా లేదా మనకెందుకు పంపినా పంపలేడు మనము పిచ్చగల మన పంపడా సరే వాడు పంపినా పంపకున్నా మనము ఆ సీతా స్వయంవరమునకు పోయేదాం మహాప్రభు నిర్బంధానికి ఎట్లా పోతావు చెప్పే ఇన్సర్ట్ అవుతుంది పోదు పోదాం పదా అలాగే మహారాజా సరే పద చదివిస్తాం గురు శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర మృత్యుంజయ ముఖ్యము భారత సత్యానంద శివ శంకర సత్యానంద శివ శంకర
అదిగో చూడండి అచ్చట మీరలు అదిగో చూడండి అచ్చట మీరలు పరగల బాతులు పరగబట్టిరే పరగబట్టిరే అదిగో చూడండి అచ్చట మీరలు జై జై రామ జానకి రామ అసిత్ మహారాజ్ కి జై. రాఘవ అటు చూడుము సీతా సాగర వచ్చింది కదా. ఈ విల్లు విడిచిన వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదారు. ఇప్పుడు ఈ రాజులకు చెప్పి ఇరుమంట స్టార్ట్ చేయమన్నారా? సరే ప్రభు.